హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మూడో వరలక్ష్మి వ్రతంలోని నేను రెండో వారమే పూజ చేసేసుకున్నాను. కానీ ఏంటంటే మూడో వారం మనం కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి నా మెట్టినింటి స్పెషల్ అనమాట. అంటే కేరళ వాళ్ళ స్టైల్లో నేను పరిప్పు ప్రథమన్ అనేసి స్వీట్ చేశాను అనమాట. ప్రసాదంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, వీడియో మొత్తం చూసి అక్కడ స్కిప్ చేయకుండా. ఫర్దర్గా మీకు 4th వీక్ వస్తుంది, తర్వాత వినాయక చవితి, ఇంకా అన్ని నవరాత్రులు అన్ని పండుగలే కదా. ఈ ప్రసాదాన్ని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్లో ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందైతే వీడియో చూసేయండి. ఈ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చేస్తారనమాట. పెసరపప్పు పాయసం ఇది పరిప్పు ప్రథమన్ అంటారు మలయాళంలోని. దీన్నైతే ఇంకా మనం బెల్లం, పెసరపప్పు, కొబ్బరి ఇవన్నిటితో కలిపి చేస్తామన్నమాట. దీనికోసమైతే నేను ఒక గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు మనకి మంచిగా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, ఫ్లేమ్ని తగ్గించి. నేను ఈ వీడియో తీసే కంగారులోనే నాకు కొంచెంగా రోస్ట్ అయింది, ప్రాబ్లం లేదండి. మీరు మాత్రం చక్కగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేడెక్కిన పప్పులోని వేసుకున్నాక ఆ వాటర్ని మనం వాడేయకూడదు, డ్రైన్ చేసేయాలన్నమాట, పడేసేయాలి ఆ వాటర్ని. తర్వాత మళ్ళీ స్టవ్ పెట్టుకొని ఒక గ్లాస్కి 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. పెసరపప్పు మనకి ఇట్టే ఉడికిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. చాలామంది కుక్కర్లో చేస్తారు. కుక్కర్లో చేసిన దానికంటే ఇలా చేసుకునేది రుచి బాగుంటుందన్నమాట. మీకు ఒకవేళ వీలైతే కుక్కర్లో చేసుకునే మీ ఇష్టమే. కుక్కర్లో అయితే ఒక 2-3 విజిల్స్ పెట్టేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. అది ఉడికేలోపు మనం ఇక్కడ బెల్లాన్ని కరిగించేయాలన్నమాట. పక్కన ఒక గిన్నెలోని బెల్లాన్ని కరిగించేసి వడకట్టేసుకోవాలి. అప్పుడు ఆ బెల్లంలో ఏమైనా మట్టి అది ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత వడకట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని మనం ఉడికిపోయిన పప్పులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కొబ్బరికాయని ముక్కలు కొట్టేసి దాంతోపాటు పాలు తీసుకోవాలన్నమాట. ఈ 2 గిన్నెలు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక గిన్నెలో ఫస్ట్ తీసినవి చిక్కని పాలు ఉన్నాయి, ఒక గిన్నెలోని పలచటి పాలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బెల్లం నీళ్ళు పోసిన తర్వాత ఉడికిపోయిన ఈ పాయసంలోని మనం రెండోసారి తీసుకున్న పలచటి కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది బాగా ఉడుక్కొచ్చేసి దగ్గర పడుతుందన్నమాట. దగ్గర పడినాక మనం ఫస్ట్ తీసుకునే పాలు ఉన్నాయి కదా, ఫస్ట్ థిక్ మిల్క్ ఉంటుందన్నమాట. చిక్కటి పాలు, చిక్కటి కొబ్బరి పాలని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం దగ్గర పడినాక మనం పక్కన ఒక సపరేట్ ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి పోసుకోవాలన్నమాట. నెయ్యి పోసుకొని నేనైతే పాలు తీసాను కదా, కొబ్బరి పాలు, ఆ తురుము ఉందన్నమాట. ఆ తురుముని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ మీరు కొబ్బరి తురుము ఇష్టపడిన వాళ్ళైతే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ కొబ్బరి తురుముని ఇలా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి సువాసన వచ్చే వరకు. తర్వాత ఇప్పుడు మనకి పక్కన ఉడుకుతుంది కదా, ఆ పాయసంలోనే మనం బాగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక బాగా కలియబెట్టుకోవాలి. ఈ పాయసం అనేది పలుచగా కనబడుతుంది కానీ మొత్తం అయ్యేసరికి బాగా చిక్కబడిపోతుంది. మనం ఇక్కడ కొబ్బరి తురుము కూడా వాడాం కదా, ఇంకా మంచిగా చిక్కబడుతుంది అనమాట. కొబ్బరి తురుము వేసాం కాబట్టి నోటికి తగులుతూ ఉంటుంది. అలా ఇష్టం లేని వాళ్ళైతే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 3 యాలకులు, 1 ఇంచు సొంటి, ఇంకా కొంచెం సోంపు అనమాట. ఈ 3 కలిపి క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకొని ఈ పాయసంలో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ 3 వేసిన దానివల్ల ప్రసాదం ఇంకా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. దేవాలయాల్లో తినే పాయసంలా వస్తుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు మనం పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఇందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా మరిగిపోయినాక ఇందులోని జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాక పాయసంలోకి ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది పరిప్పు ప్రథమం. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కేరళ వాళ్ళు రకరకాల పాయసాలు చేస్తారు. వాళ్ళు పాయసాల్లోకి కొబ్బరి పాలను ఎక్కువగా వాడతారు. దానివల్ల ఏమో చాలా రుచిగా ఉంటాయి పాయసాలు. అందులోని ఇదొకటి అనమాట, పరిప్పు ప్రథమన్. చాలా బాగుంటుంది. ఇంకా ఆడ ప్రథమన్, ఇంకా చాలా ఉన్నాయండి, కడల ప్రథమం, చాలా ఉన్నాయి. అవన్నీ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. దానికోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఈ పాయసానికి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అన్నట్టు ఈ సంవత్సరం మీరు ఈ 2-3 వారాల్లోనే అమ్మవారికి ఏ ప్రసాదాలు చేశారో కొంచెం నాకు కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.